వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చారు సార్. వైసీపీ రంగులేసి గ్రామ సచివాలయాలుగా మార్చారు సార్. పంచాయతీల్లో అభివృద్ధి జరగడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు సార్. పంచాయతీ నిధులు దారి మళ్లించేశాడు సార్. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేశాడు సార్. 2022-23 సంవత్సరం గాను 2010 కోట్లు సార్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 2010 కోట్లకు గాను 988 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది సార్. ఇస్తే ఆ నిధులు యూనియన్ బ్యాంక్, దేశమంతా ఇప్పుడు పంచాయతీలకు యూనియన్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి సార్. యూనియన్ బ్యాంక్ అకౌంట్స్లోకి జమ కావాలి సార్. ఆ నిధులు జమ కాలేదు సార్. ఇంకా ఇచ్చి ఇప్పుడు మే నెలలో ఇచ్చారు సార్. ఆ నిధులు జమ కాలేదు సార్. ఆ నిధులు జమ అయ్యేలా మీ సహకారం అందించండి సార్. పంచాయతీలకు నిధులు వచ్చినా కూడా సార్ గ్రామాల్లో చాలా వరకు అభివృద్ధి జరగదు సార్. మీరు పలు సందర్భాల్లో చెప్పారు సార్. కేరళలో గ్రామ పంచాయతీల్లో సార్ అక్కడ ఎలా ఉంటుందంటే సార్ పంచాయతీ నిధులపైన పారదర్శకత ఉంటుంది సార్. అభివృద్ధి పనుల్లో జవాబుదారితనం ఉంటుంది సార్. ఎలా సాధ్యమవుతుందో సార్ అక్కడ గ్రామ సభలు జరుగుతాయి సార్. గ్రామ సభలు జరుగుతాయి సార్. వినిపిస్తుంది సార్. గ్రామ సభలు జరుగుతాయి సార్ అక్కడ. సార్ మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది సార్. మన చట్ట ప్రకారం మనకు కూడా గ్రామ సభలు జరగాలి సార్. ఏప్రిల్ 14వ తేదీ, అక్టోబర్ 3వ తేదీ తప్పనిసరిగా గ్రామ సభలు జరగాలి సార్. మరి గ్రామ సభలు ఎందుకు జరగడం లేదు సార్? ఎవరు కారణం సార్? ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఇప్పుడు గ్రామ సభ గురించి ఒక నిమిషం చెప్తాను సార్. 1 మినిట్ చెప్తాను సార్. గ్రామ సభ అంటే పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్, గ్రామస్తుల సమావేశం సార్. గ్రామ సభకు 2 రోజుల ముందు సార్, 2 days ప్రయర్, 2 రోజుల ముందు విస్తృత ప్రచారం జరగాలి సార్. వైడ్ పబ్లిసిటీ జరగాలి సార్. అది ఎవరు బాధ్యత అంటే సార్ ఇట్స్ ఎ రోల్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ సార్. ఎగ్జాంపుల్ సార్, మన టౌన్లో ఎగ్జిబిషన్ కానీ సర్కస్ కానీ ఉంటాయి సార్. మైకుల్లో అనౌన్స్మెంట్ జరిగి పోస్టర్లు వేస్తారు కదా సార్. ఆ విధంగా విస్తృత ప్రచారం జరగాలి సార్. గ్రామ సభ పలానా డేటు, పలానా టైము, పలానా ప్లేస్ రాండి అని చెప్పేసి జరపాలి సార్. వైడ్ పబ్లిసిటీ జరగాల. సర్పంచ్ రోల్ ఏంటంటే సార్, రోల్ ఆఫ్ సర్పంచ్ ఏంటంటే సార్ ఈ హ్యాస్ టు ఎన్ష్యూర్ ఫర్ లార్జర్ పార్టిసిపేషన్ ఆఫ్ విలేజర్స్ అందరూ ఆ గ్రామ సభలో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత సర్పంచ్ సార్. కానీ మరి గ్రామ సభలు ఎందుకు జరగట్లేదు సార్? మనకు చట్ట ప్రకారం ఎందుకు జరగట్లేదు సార్? ఎవరు తప్పు సార్ ఇది? సార్ గ్రామ సభలు జరగకపోతే సెక్రటరీ సస్పెండ్ అవ్వాలి సార్. సర్పంచ్ తొలగించబడాలి సార్. 1 year ఎలక్షన్స్లో నిలబడకూడదు సార్. అది చట్టం చెప్తుంది సార్. మనకు కూడా చట్టం ఉంది సార్. కేరళలాగా మనకు చట్టం ఉంది సార్. ఈ చట్టం వచ్చి 29 సంవత్సరాలు అయింది సార్. కానీ గ్రామస్తులకు గ్రామ సభ గురించి తెలియదు. అక్టోబర్ 3వ తేదీ, ఏప్రిల్ 14వ తేదీ గ్రామ సభలు జరగాలన్న విషయము గ్రామస్తులకు తెలియదు సార్. ఇది ఎవరు తప్పు సార్? మనకేమవుతుందంటే సార్ చాలా వరకు సర్పంచులు ఎమ్మెల్యేలకు బైండ్ అయినారు సార్. గ్రామ పంచాయతీలు ఈజ్ నాట్ ఏ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, ఇట్స్ ఏ లోకల్ ఎమ్మెల్యే గవర్నమెంట్స్ అయిపోయినాయి సార్. సర్పంచులు బైండ్ అయ్యారు సార్. నేను అందరూ అనట్లేదు సార్, చాలా వరకు ఇదే పరిస్థితి అని చెప్తున్నాను సార్. ఎమ్మెల్యేలకు బైండ్ అయిపోయినారు సార్. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది సార్. ఇవాళకి గ్రామాల్లో 13,000 పంచాయతీలు, 1,00,000 పైన గ్రామాలు. మనకు తాగునీటి సమస్య, రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, పారిశుధ్య సమస్య, నీటి సమస్య ఇవన్నీ ఇవాళకి ఉన్నాయి సార్. నిధులు సార్, జనరల్ ఫండ్స్ ఉంది, కేంద్రం నుంచి నిధులు ఉన్నాయి, రాష్ట్రం నుంచి నిధులు ఉన్నాయి, ఆగి ఉన్నాయి సార్. ఆ సమస్య ఉంది, నిధుల సమస్య ఉంది సార్, కానీ ఆగి ఉన్నాయి సార్. వచ్చినా కూడా చాలా వరకు గ్రామ సభలు జరపరు సార్. జరుపుతేనే గ్రామంలో ఉంటుంది సార్. ఇంకొక విషయం సార్, గ్రామ సభ పెట్టి గ్రామస్తులకు వివరించాలి సార్. ఏం నిధులు వచ్చినాయి, ఏం ఖర్చులు జరిగినాయి, ఏం పనులు జరిగినాయి, పబ్లిక్ ఆడిట్ జరగాలి సార్. గ్రామస్తుల సమక్షంలో పబ్లిక్ ఆడిట్ జరగాలి సార్. తీర్మానాలు కూడా గ్రామ సభలు తీర్మానాలు జరగాలి సార్. ఎవరు సార్ రెజల్యూషన్స్ పాస్ చేయాల్సింది ఎవరు సార్? రెజల్యూషన్స్ పాస్ చేయాల్సింది గ్రామస్తులు సార్. అది జరుగుతుందా సార్? వాస్తవానికి ఇదంతటి కారణం ఎక్కడుందంటే సార్
చాలా వరకు సర్పంచులు ఎమ్మెల్యేలకి బైండ్ అయినారు సార్. సార్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ రావాలనంటే గ్రామ సభలు జరుగుతున్నాయి సార్. పంచాయతీల నిధులకు రక్షణ ఉండాలంటే, కవచంలాగా ఉండాలంటే గ్రామ సభలు జరగాలి సార్. గ్రామ సభలు మూలం సార్. కేరళలో కూడా ఇదే విధానం సార్. అక్కడ అట్లా ఉందంటే, అంత బలోపేతంగా ఉందంటే గ్రామ సభలు జరుగుతున్నాయి సార్. ఇండిపెండెంట్ బాడీ సార్. ఎమ్మెల్యేలకు ఎందుకు బైండ్ కావాలి సార్? సార్ ఇంకో చివరిగా నేను కోరుకునేది ఏంటంటే సార్, దయ ఉంచి మీరు గ్రామ సభ గురించి మాట్లాడండి సార్. ఏప్రిల్ 14 అక్టోబర్ 3 తేదీ గ్రామ సభలు జరగాలి సార్. సార్ మీరు మాట్లాడితే సార్ విలేజెసే కాదు సార్, ఎస్పెషల్లీ జన సైనిక్స్ ఇన్ అవర్ విలేజెస్ విల్ పార్టిసిపేట్ సార్. దే ఇన్షూర్ సార్ గ్రామ నిధులు దోపిడీ జరగదు, గ్రామీణ అభివృద్ధి జరుగుతుంది, గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది, గాంధీ కళ్ళగన్న కళ సాకారం అవుతుంది సార్. ఒక్కటే సార్ చివరిగా, మన రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి జరగాలనంటే గ్రామ సభలతోనే సాధ్యం సార్. అది మీతోనే సాధ్యం సార్.